Hey guys, welcome to RK Competitive YouTube channel. So ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ టు డిఎస్సి కి సంబంధించి చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. సో ఎందుకంటే ఏ అప్డేట్ లేదు కాబట్టి సో ఇప్పుడు టెట్ టు డిఎస్సి కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికోసం ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి వివరణ తీస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ముఖ్యంగా ఈ టెట్ టు డిఎస్సి అప్డేట్స్ అనేవి మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందాలనుకుంటే లేదా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పొందాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను. ఓకేనా? ఆ యొక్క లింక్స్ ద్వారా ముందుగా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫర్దర్ గా టెట్ టు డిఎస్సి అప్డేట్స్ అనేవి క్విక్ గా వీడియో చేయకపోయినా సరే మీకు మన గ్రూప్ లో అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లో వెళ్ళలేదు కనుక మనకి ఇందాకే అంటే ఈ రోజు తారీఖు వచ్చి అక్టోబర్ 9వ తారీఖు. ఈ రోజున మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి? విద్యాశాఖ నుంచి. విద్యాశాఖ నుంచి ఎందుకు వచ్చిందంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజయవంతంగా సో ఆ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి ఒక ప్రక్రియ అనేది పూర్తి చేసి 151 రోజుల్లో కొత్తగా 16,000 మంది ఉపాధ్యాయులకు సంబంధించి మనకి నియామక ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 13వ తారీఖు నుంచి నూతన ఉపాధ్యాయులని మనకి డిఎస్సి ప్రక్రియ ద్వారా మనకి పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ రోజు మనకి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిని సన్నద్ధం అవ్వమని లోకేష్ గారు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక నోటిఫికేషన్ వచ్చాక మనకి బుక్కులు ఎక్కడో మూల పెట్టేసి అప్పటికప్పుడు తీస్తే మనకి పని అయ్యే ఛాన్సులు అయితే లేవు. ఎందుకంటే మనం గతంలో చూసాం నోటిఫికేషన్ ఇచ్చాక అడపా తడప సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేక అంటే ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చాక మాకు 50 రోజులు కావాలి, మాకు 90 రోజులు కావాలి అంటే కుదరదు. సో ఇప్పుడు వారు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మనకి సూచనలు ఇస్తున్నారు, అభ్యర్థులు సన్నద్ధం అవ్వండి అని చెప్పారు. సో ఎవరైతే టెట్ టు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే కనుక విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే నవంబర్ చివరి వారంలో టెట్ అంటే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ పరీక్షల అనేదాన్ని చూసుకుంటే కనుక ఒకవేళ నోటిఫికేషన్ రేపో మాపో ఇచ్చి నవంబర్ చివరిలో పరీక్షలు పెడితే మీ యొక్క పరిస్థితి ఏంటి? సో అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పరీక్షలు పెట్టేయాలని కాదు, ఒకవేళ పెడితే మీ యొక్క పరిస్థితి ఏంటి, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, సో మీ యొక్క సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో గతంలో చేసిన పొరపాట్లు మీరు మరలా చేయవద్దు. ఓకేనా? అలాగే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ నవంబర్ లో అనేది మైండ్ లో తీసేయండి. ఒకవేళ ఈ అక్టోబర్ లోనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్ లోనే పరీక్షలు అనుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్రిపేర్ అయినంత మాత్రాన మీకు అప్పుడు నవంబర్ లో వస్తుందిలే చూద్దాంలే వస్తుందా ఎలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని మీరు అశ్రద్ధగా ఉంటే అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇక డిఎస్సికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి 2026 జనవరిలో డిఎస్సి మనకి నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో పరీక్షలు పెడతామంటున్నారు. సో ఇక్కడ టెట్ లో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక హై స్కోర్ ఎవరైతే చేస్తారో వారికే డిఎస్సిలో ప్రాఫిట్ ఉంటుంది అన్నది ఒక పాయింటే. కానీ టెట్ లో మార్కులు స్కోర్ చేస్తేనే డిఎస్సిలో పోస్ట్ వస్తుందంటే టెట్ లో తక్కువ మార్కులు వచ్చినా మీరు డిఎస్సి కష్టపడితే ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. ఓకేనా? టెట్ లో ఎక్కువ మార్కులే రావాలి, డిఎస్సిలోనే ఎక్కువ మార్కులు రావాలి అన్నది కాదు. సో మీరు చేసే ప్రిపరేషన్ బట్టి ఉంటుంది అంతా కూడా. ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే కనుక టెట్ ఎవరైతే తక్కువ మార్కులు ఇచ్చున్నారో వారు హై స్కోర్ ట్రై చేయండి. ఓకేనా? అలాగే టెట్ ఇంకా ఎవరైనా క్వాలిఫై కాకపోతే వారికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీకు టెట్ లో 140 130 ఉంటే నో ప్రాబ్లం. సో మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే చక్కగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. సో అది మీ యొక్క వెయిటేజ్ మార్క్స్ పెంచుకోవాలనుకుంటే టెట్ కి ప్రిపేర్ అవుతూ డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి మనకి ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 నెలల సమయంలో టెట్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిపోయి డిఎస్సి నోటిఫికేషన్ కూడా 2026లో వచ్చే విధంగా మనకి డిఎస్సి అభ్యర్థులకి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి స్పష్టంగా ఇందాకే ఈ రోజు అక్టోబర్ 9వ తారీఖు 8 గంటల ప్రాంతానికి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీకు వీడియో అయితే చేస్తూ ఉన్నాను, ఇది దృష్టిలో ఉంచుకోండి. మీకు ఇక్కడ టెట్ కి డిఎస్సికి సంబంధించి బుక్స్ కోర్సు మీకు మన ఛానల్ ద్వారా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కావాల్సిన వారు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మీరు ఈ యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేదా ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు కోర్సుకి సంబంధించి బుక్స్ కి సంబంధించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఆ యొక్క నెంబర్కి మీకు తెలియచేయడం జరుగుతుంది. టెట్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం కోర్స్, తెలుగు మీడియం కోర్స్, అలాగే ఎస్జిటి
SCA ఏ కోర్స్ అయినా మన యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మన ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యాప్ కూడా రావడం జరుగుతుంది. సో ఆ యొక్క యాప్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో మీకు పోస్ట్ చేస్తాను. ఆ యొక్క గ్రూప్ లో మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. ఈ యొక్క టెట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే త్వరలో రానున్నాయి. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయడం కాదు, పరుగులు పెట్టించండి. ఓకేనా? సో స్టార్ట్ చేసిన వారు అందరూ కూడా పరుగులు తీస్తూనే ఉంటారు. మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే కాంపిటీషన్ ఫీల్డ్ లో మీకు తెలిసిందే. సో అడపా తడపా ప్రిపరేషన్ తో మీరు జాబ్లు అయితే సాధించలేరు. సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు టెట్ డిఎస్సికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అక్టోబర్లోనే వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. నవంబర్ చివరిలో టెట్ పెడతారంటే ఒకవేళ అభ్యర్థులు మనని ఒకవేళ సమయం కావాలైతే ఒక డిసెంబర్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ అంతకు మించి పరీక్షలు అయితే నవంబర్ టు డిసెంబర్ మధ్యలోనే టెట్ పరీక్షలు జరిగిపోతాయి. సో ఒకవేళ నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తే, లేదు నవంబర్ స్టార్టింగ్ లో లేదా నవంబర్ ఎండింగ్ లో నోటిఫికేషన్ వస్తే, మేబీ ఇక్కడ మీకు గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక డిఎస్సి పరీక్షలు అంటే నోటిఫికేషన్ జనవరిలో అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోకే టెట్ అనేది ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి టెట్ ప్రక్రియ పూర్తి చేయాలి. సో అది కూడా మీరు మైండ్ లో దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క టెట్ డిఎస్సి ప్రిపరేషన్ అయితే పరుగులు పెట్టించండి. మీకు మన ఛానల్ నిరంతరం తోడుంటుంది. మీకు బుక్స్ అలాగే మీకు ఏదైతే కోర్స్ ఉందో టెట్ SGT కానివ్వండి లేదా టెట్ ప్లస్ డిఎస్సి SGT కానివ్వండి లేదా స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా, స్కూల్ అసిస్టెంట్ మీకు బుక్స్ అయినా సరే మీకు కావాలనుకున్న వారు మన వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఉంది, లేదా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఇక్కడ బుక్స్ ప్రైస్, కోర్స్ ప్రైస్ వచ్చి మీకు ఫర్దర్ గా ఒక 2 days లో అప్డేట్ అయితే నేను ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. మన యాప్ ద్వారా మన వెబ్సైట్ లో కూడా మీకు సో ఈ విధంగా అప్డేట్స్ అనేవి నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో అలాగే ఇంకొక విషయం, స్పెషల్ డిఎస్సి, సో స్పెషల్ బిఈడి అదేవిధంగా ఎవరైతే చేస్తుంటారో వారు కూడా సన్నద్ధమని చెప్పారు. డిఎస్సి, స్పెషల్ డిఎస్సి, టెట్ ఈ 3 కూడా మనకి నోటిఫికేషన్లు రానున్నాయి. సో అలాగే సిలబస్ ఏం చదవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో సిలబస్ అనేది మనకి 10th న్యూ సిలబస్ ఉంది కదా, సో ఆ న్యూ సిలబస్ అనేది ఈ ఇయర్ మెన్షన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కి 1 year కంప్లీట్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ డిఎస్సిలో మనకి ఈ యొక్క సిలబస్ యాడ్ చేయలేదు. కానీ ఇప్పుడు 10th న్యూ సిలబస్ అనేది యాడ్ చేస్తారు. సో అది దృష్టిలో ఉంచుకుని అది సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ యొక్క క్లాసెస్ కూడా మీకు మన యాప్ లో ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ కి సంబంధించి కూడా మీకు నేను ఫర్దర్ గా అప్డేట్స్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే.